హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం వీడియోలో 11th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 23,550 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 23,250 వరకు లో సేల్ రావడం స్కోప్ ఉంది. కాబట్టి 11th ఫిబ్రవరి 2025 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,550, లో వచ్చేసి 23,250. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,300 హైగాను, లో వచ్చేసి 49,650 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 11th ఫిబ్రవరి 2025 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,300, లో వచ్చేసి 49,650. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,550 హైగాను, లో వచ్చేసి 23,250 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 11th ఫిబ్రవరి 2025 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,550, లో వచ్చేసి 23,250. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికీ ఉండే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 11th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనే డౌట్ మీకు కావచ్చు. అయితే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 930 వరకు C10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే 930 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ 1030 తర్వాత మళ్ళీ Cలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 940 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత Cలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 11th ఫిబ్రవరి రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు CNT తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎక్స్టే ప్రయత్నం చేయండి. PNT తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.